హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం చికెన్ని తెచ్చుకొని ఆ చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలా పేస్ట్ అంటే ధనియా, జీరా, చెక్క, లవంగం, ఇలాచీ వాటన్నిటిని పేస్ట్ చేసుకున్నది. లేదు మీ దగ్గర పౌడర్ ఉందన్న పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంటుంది, అది యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులో సరిపడా కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పౌడర్, పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్నాం. అందులోనే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం దానిని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం బిర్యానీకి కావాల్సిన ప్రాసెస్ని అయితే చూద్దాము. బిర్యానీలోకి గ్రేవీ కోసం నేను ఒక పెద్ద ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ చేసుకోవడానికి బాండీ పెట్టుకున్నా. ఆ బాండీలో ఆయిల్ను గీ రెండు వేసుకొని బిర్యానీ హోల్ మసాలాస్ అన్నీ వేసేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా గ్రేవీ కోసం ఆనియన్, టొమాటో పేస్ట్ని అందులో వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఆ పేస్ట్ని మనం అందులో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా అందులో వేసేసుకొని ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం దాన్ని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనము బిర్యానీకి కావాల్సిన రైస్ని కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. బిర్యానీలోకి రైస్ని మనం ముందుగానే నానబెట్టుకోవాలి. ఒక 10 to 15 minutes ముందు నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని. తర్వాత మనం బిర్యానీని ఉడికించుకుందాము. ఆ రైస్లోకి వాటర్ పోసుకొని ఆ వాటర్లోనే బిర్యానీకి కావాల్సిన మసాలాస్ వేసుకొని మేమైతే ఆ మసాలాస్ వేసాము, కనిపిస్తున్నాయి. షాజీరా, చెక్క, లవంగం, ఇలాచి వేసుకున్నాము. అందులోనే రైస్ చప్పగా ఉండడానికి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత అందులోనే పుదీనా, కొత్తిమీర, ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఆర్ గీ మీకు ఏది కావాలంటే అది అందులో యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ బియ్యానికి సరిపడా, అన్నం అవ్వడానికి సరిపడా అందులోనే చూసుకొని యాడ్ చేసుకోవాలండి. తర్వాత బియ్యం యాడ్ చేసుకోవాలి. కడిగి నానబెట్టుకున్నాం కదా, వాటిని మనం యాడ్ చేసేసుకోవడమే. అట్లా రైస్ ఉడికిపోయిన తర్వాత మనం ఆ కర్రీ కూడా పీస్ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. దాని మీద మనం ఆ రైస్ని పార్ట్స్గా వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుంటూ మనం మంచిగా దమ్ పెట్టేసుకోవాలండి. ఒక 10 to 15 minutes అంతే. ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో సింపుల్గా ట్రై చేసి చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.